జగదాంబ గారు, మేమందరం మా జీవితంలో జరిగిన మర్చిపోలేని సంఘటనల గురించి చెప్పాం. మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదైనా చెప్పండి. ఆయన నాతో గడిపిన ప్రతి సంఘటన మర్చిపోలేనిది. ఒకసారి ఏం జరిగిందంటే, హృదయ గసల అవును, ఇది ఎక్కడికి వెళ్ళినట్టు? ఇప్పుడు మొగుడైనవాడు ఇంట్లోకి రాగానే పెళ్ళం ఎదురొచ్చి అలా నిలబడి, ఏమండి ఇదేనా రావడం? మీరు కాఫీ తాగుతారా, పెగ్గేస్తారా, స్నానం చేస్తారా, ఏ నీళ్ళు పెట్టమంటారేంటి, భోజనం వడ్డించమంటారా అని అడగాలి కదా. అచ్చే అడగదే, ఎందుకు అడుగుతుంది? మొగుడంటే ఇది గౌరవం ఉంటే కదా. అవును, ఇది ఏడు చేస్తున్నట్టు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడికి వెళ్తుంది? ఎంతసేపు పడగదిలో దొర్లు తొంగడమే కదా దీనికి అలవాటు. ఇవాళ ఏడికి నెత్తి మీద చుట్టలేదు కానీ పక్క మీద పడుతుంది కావాల్సి వచ్చింది. అయిపోరే అయిపోరే చంపేస్తాను. ఎక్కడ అమ్మ ఏదో నీ లేని టైంలో చూస్తే ఈడితో కొడుతావా? చంపేస్తానా 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 చంపేస్తానా. ఏమిటండి ఉత్తమ మీద కొడుతున్నారు? ఇవాళ బట్టతలాడు బుర్ర బట్టలు కొట్టేస్తా. బట్టతలాన్ని చంపడం ఏమిటండి? ఏ బట్టతలాడు? మీకు పిచ్చి పట్టిందా? ఏ నువ్వు ఎక్కడే ఉన్నావు? ఇక్కడే ఉన్నాను. కాదు, ఈ మంచం మీద దుప్పటెందుకే నలిగింది? మంచం మీద దుప్పటి నలిగిందా? ఏంటండి మీ మాటలు మీరును? పొద్దుటి నుంచి ఇంటి పనులు చేసి చేసి నడు నొప్పిగా ఉంటే కాసేపు పడుకుని నిద్రపోయాను. పడుకున్నా పడుకుంటా కాదని ఒప్పుకుంటాను. పడుకున్నదాన్ని పడుకున్నట్టుగా ఉండాలి కదా. తల్ల పూలెందుకు రాలినాయి? పడుకుంటే తల్ల పూలు రాలవా ఏంటి? ఏంటి అనుమానం? కరెక్టే ఒప్పుకుంటాను. సరే, నువ్వు లేచి లేవంగానే బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం ఎందుకే చేసావు? అబ్బాబ్బా, ఏంటండి అనుమానపు మాటలు? స్నానం చేస్తే అనుమానం, తల్లో పువ్వులు రాలితే అనుమానం, పడుకుంటే అనుమానం. ఏమండి, మీ మీద ఒట్టేసి నిజం చెప్తున్నాను, కలలో కూడా మిమ్మల్ని తలుచుకుంటూ పడుకుంటాను. ఓహో, కళ్ళలో మాత్రం నన్ను తలుచుకుంటావా? బయట మాత్రం బట్టలు తలుచుకుంటావా? చంపేస్తారా? నాకు మొత్తం ఫేస్ రీడింగ్ అంతా బాగా తెలుసు. మంచి ఫేస్ చూసి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేస్తానే. నువ్వు నా దగ్గర వేసుకెళ్ళేస్తావు, చంపేస్తాను. నీ సంగతి అదర్రా నా జీవితంలో జరిగిన మరుపురాని మొత్తానికి నువ్వు అన్నట్టు హీరోయిన్ కంటే వాళ్ళ అమ్మే బాగుందయ్యా. ఈవిడ హీరోయిన్ మా గురువు గారి సిమ్ కార్డు. అందుక తెలుగు నేటివిటీ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఏండే, మా మేడం గారు చూడడానికి విజయవాడ వివిధ భారతి కేంద్రంలో ఉంటారు గానీ టచ్ చేస్తే మాత్రం 98.3 FM. ఇది చాలా హాట్ గురు. నా ఫ్యామిలీ మ్యాటర్స్ లో నీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైనట్టు. తగ్గించుకోలేదనుకో నీ లైఫ్ స్పాన్ తగ్గిపోద్ది. ఏమండి, ఏంటి ప్రోగ్రామ్ 30 days? ఈ నెల రోజులు బ్యాంకాక్ లోనే ఉండాలండి. మీ లుక్ లో చాలా పవర్ ఉందండి. సంతకం పెట్ట అక్కడ. థ్యాంక్స్. ఇన్నాళ్ళ గుర్తు చానవానా, ఎన్నాళ్ళెందాకుంటావే పైన. ఇప్పుడేగా పట్టుకున్నాను, ఒక 5 నిమిషాలు. వదులుగా పట్టుకున్నానా? గట్టిగా పట్టుకుంటాను. అబ్బా, ఇంత గట్టిగా తనింది ఏంటి? నీ బలిసిందో గొడవ చేస్తట్టే ఉంది. ఏ ఆగు. ఏంటమ్మా, ఏమైంది? అక్క భయపడింది. అక్క అన్న ఉంటే నువ్వేదో చేసి ఉంటావు. ఏం చేసావు చెప్పరా? ఈ రోజు వీడి నిజ స్వరూపం చూశాను. రే, స్నానం చేసేటప్పుడు తలుపేసుకొని చావచ్చు కదరా? అది కాదండి, వీడు నన్ను రేప్ చేయాలని బాత్రూమ్ లో దూరాడు. ఎవరైనా బాత్రూమ్ లో రేప్ చేస్తారా ఏంటి? లేకపోతే రవీంద్ర భారతి రెంట్కి తీసుకుని రేప్ చేస్తారా ఏంటి? మీరు నోర్మోయండి. అయినా నువ్వు చేసిన చాలా తప్పు సీను. బలవంతం చేయడం ఏంటి? ఏదైనా ఉంటే లైన్ లో పెట్టుకోవాలి. లైన్ లో పెట్టుకోవడం
కొడతావేంటే? ఏరా అలాంటి ఏదో పని చేయడానికి సిగ్గులేదు నీకు? అయినా ఇలాంటి పోరంబోకుల్ని హీరోలుగా పెట్టుకున్నందుకు మిమ్మల్ని అనాలండి. ఏంటే పెద్ద సతీ సావిత్రిలా మాట్లాడుతున్నావు? నిన్న నైట్ వర్త ఏం చేసావు? ఏం చేశాను? ఇప్పుడు రాత్రి ఏం జరిగింది అనేది ముఖ్యం కాదు, ఇప్పుడు ఏం జరగాలనేది ముఖ్యం. ఏముంది, ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేయండి. నువ్వు లోపలికి వెళ్ళవే, నువ్వు లోపలికి వెళ్ళు. ఎలా లోపలికి? సెటిల్మెంట్ అంట. నువ్వేమో అనుకోకమ్మా. ఆనందం గారు, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ విషయాన్ని నేను టీవీ 29 వాళ్ళకి అప్పగిస్తాను. అమ్మా నీకు దండం పెడతాను తల్లి. ఆ టీవీ 29 వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేయకమ్మా. ముందు ఫ్లాష్ న్యూస్ లో రాస్తారు, తర్వాత 30 minutes లో స్క్రోలింగ్ లో వేస్తారు, ఆ తర్వాత నా 30 years ఎక్స్పీరియన్స్ ని 30 minutes లో రోడ్డు మీద పడేస్తారమ్మా. మర్చిపోమ్మా. అలా ఎలా కుదిరితే? ఆహా, వాడికి ఏదో పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఆగండి. ఈ రోజు నుంచి మన కంపెనీ బట్టలన్నీ నువ్వే ఉతకాలి. దిస్ ఇస్ మై ఆర్డర్. సూపర్ బాబు, నువ్వు ఉతుకురా. బ్యాంక్ అకౌంట్ నీ పని చెప్తాను. పోరా. నమస్కారం. మూన్ టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రమాణ స్వీకారం రోజు నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆరోగ్య శాఖ మంత్రి నేడు బకెట్ తన్నేశారు. ఇప్పుడే అందిన వార్త. విచిత్రాల్లోకెల్లా విచిత్రం మన నగరంలో జరిగింది. స్కీముల అప్పారావు అనే యువకుడు నెల తప్పి గర్భం దాల్చాడన్న విషయాన్ని వండర్ వరల్డ్ నర్సింగ్ హోమ్ వైద్యుడు డాక్టర్ సూదిమందుల సుబ్రహ్మణ్యం ధృవీకరించారు. మరిన్ని వివరాల కోసం ఓవర్ వండర్ వరల్డ్ నర్సింగ్ హోమ్. తేలుకుంటుందా? నీ బొంద కుట్టింది. అమ్మాయి 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 ఎక్కడుంది? అమ్మాయి ఏంటి డాడీ, ఏమిటా కంగారు? ఏం జరిగింది? ఏం జరిగిందంటావు ఏమిటమ్మా? అప్పారావు అప్పారావు అనుకున్నాం గానీ అప్పారావు కాదమ్మా. అప్పారావు కాకుండా సుబ్బారావు అవుతాడండి. ఏమి డాడీ, ఏమిటి మీరు అంటున్నది? ఆ మోసగెత్తిన అల్లుడు కావడానికి వీల్లేదు. నాన్నగారు మతి తప్పిందమ్మా. నాకు మతి తప్పలేదురా. అప్పారావు నిలదప్పాడు. వాడు కలుపుతూ ఉన్నట్ట ఇప్పుడే టీవీలో చెప్పాడు. అప్పారావు నిలతప్పడం ఏమిటి? అదేమిటమ్మా, అక్కడికి వెళ్ళి వాడిని అడిగితే తెలియదు. సార్, సృష్టిలో చిత్రాతి చిత్రమైన విషయం మీరు నెల తప్పడం. ప్రపంచం మొత్తం మిమ్మల్ని ఆసక్తిగా చూస్తుంది. మీ భావాలు అభిప్రాయాలు మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఏంటయ్యా తెలియజేసేది? అసలే మతిపోయి నేను ఏడుస్తుంటేను. అసలు ఇది ఎలా జరిగింది? అదే సార్, మా ఆడియన్స్ అదే కావాలి. ఎలా జరిగింది? ఏంటయ్యా, నన్ను అరెస్ట్ చేస్తారా? కాదు సార్, ప్రభుత్వం మీకు సెక్యూరిటీ కల్పించింది. మీకు డెలివరీ అయ్యేదాకా మీరంటే ఉండాలని ఆర్డర్. ప్రభుత్వం నెల తప్పిన అప్పారావు గారికి రక్షణ కల్పించింది. అప్పారావు తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తిగా ప్రభుత్వం భావించింది. సార్, ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించింది కదా, మీరు సీఎం గారిని బంజారా హిల్స్ లో స్థలం గాని ఇల్లు గాని అడగాలనుకుంటున్నారా? అనుకుంటున్నాను. పురుడు పోసుకుని నాకు పుట్టబోయే బిడ్డని ప్రభుత్వానికి దత్తత ఇద్దామనుకుంటున్నాను. అప్పారావు వచ్చారా? ఈ వార్త మీ దాకా వచ్చిందన్నమాట. అంత అయోమయంగా ఉందండి. ఉంటుంది, ఎందుకుండదు? ఇక్కడికి వచ్చేంత వరకు మాకు అయోమయంగానే ఉంది. నీ డాబు దర్జా చూసి ఉండవా స్వామి? నీ డాబు దర్జా చూసి మోసపోయాం. నీ అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది. మరదే తొందరపాటంటే. ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్, నేను ఇంకో క్లినిక్ వెళ్ళి చెక్ చేయించుకుంటాను. నువ్వు చెక్ చేయించుకుంటావో అబార్షన్ చేయించుకుంటావో నీ ఇష్టం. ఇక నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మావగారు. మావగారా? మామిడికాయ తొక్క. నువ్వు నాకు అల్లుడు ఏంటి? అసలు నువ్వు ఎవరికి అల్లుడు కాలేవు. మహా అయితే ఎవరికైనా కోడలివి కాగలవు, అంతే. పదమ్మా పద. గీత ప్లీజ్ గీత. సారీ, సెక్స్ మార్పిడి జరిగినప్పుడు రిలేషన్స్ ప్రేమలు కూడా మారిపోవడం సహజం. ఇప్పుడు మనిద్దరం మంచి స్నేహితురాలం. పురిటి సమయంలో ఏదైనా హెల్ప్ కావాలంటే మా అమ్మాయి గారిని పిలిపించండి, సహాయం చేస్తారు. చూడప్పారావు, నువ్వు నా కూతురికి ఎంత ద్రోహం చేసినా నేను మర్చిపోయాను కాబట్టి నీ మీద ప్రేమతో ఈ మామిడికాయ తీసుకొచ్చా. పదమ్మా, నువ్వు కూడా ఆడపిల్లని కరకు. ఇండియాలో 100 కోట్ల జనాభాలో అంతమంది మొగాళ్ళుంటే ఈ డెవలప్మెంట్ నాకే రావాలా? అసలు ఇది ఎలా జరిగిందమ్మా? సార్, అమ్మా మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి సార్. మీరు లోపల పదండి అమ్మా. పదండి, మీకు ఇంటర్వ్యూగా కావాల్సింది. పదండి, ఇస్తా. అప్పారావు ఏంటి కలగన్నావా? కళ? అది మామూలు కళ కాదు, క్రిమినల్ కళ. ఆడదిగాను మగాడుగాను ఉండాలి గాని లైన్ క్రాస్ అయితే ఎంత ఎంబారసింగ్ గా ఉంటుందో ఇప్పుడే చూశాను డాక్టర్. అవును, ఇప్పుడు మన పరిస్థితి కూడా చాలా ఎంబ్రేసింగ్ గా ఉంది. సారీ డాక్టర్, ఈ రిపోర్ట్ లో ఏదో తప్పునట్టుంది. లేకపోతే నేను నెల తప్పడం ఏంటి కదా? పద ఇప్పుడే తేల్చేద్దాం. ల్యాబ్ అసిస్టెంట్
యూరిన్ రిపోర్ట్స్ లో ప్రెగ్నెన్సీ ఉంది, సరిగ్గా టెస్ట్ చేసావా? యూరిన్ లో క్లియర్ గా ఇండికేషన్ ఉంది డాక్టర్ గారు. మరి ఎక్కడ జరిగింది పొరపాటు? డాక్టర్ గుర్తొచ్చింది. ఇందాక నేను బాత్రూమ్ నుంచి బయటకు వస్తుంటే ఈ స్వేపరాయి లోపలికి వెళ్ళింది. ఏయ్ ఇట్లా ఏయ్ ఏంటి కంగారు? రా. ఏంటి కంగారు? నాకేం తెలదు. ఏమీ తెలీదా? దేని గురించి? యూరిన్ బాటిల్ గురించి నాకేడు తెలదు. ఏ యూరిన్ బాటిల్ గురించి, దేని గురించి? క్షమించండి బాబు, రూమ్ క్లీన్ చేద్దామని బాత్రూమ్ లోకి వెళ్ళాను. చెయ్యి తగిలి అక్కడున్న బాటిల్ కింద పడిపోయింది. మీరు కేకలు ఎత్తారేమో అని వేరే బాటిల్లో. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకూడదు. మన హాస్పిటల్ ప్రిస్టేజ్ ఏం కావాలి. అదే సంగతి. నెల తప్పింది నువ్వు కాదు, మా స్వీపరు. కంగ్రాట్స్ డాక్టర్. సారీ, థ్యాంక్స్ అని చెప్పబోయి కంగ్రాట్స్ అని చెప్పాను. వస్తాను డాక్టర్. కొంప ముంచారు కదండి. నమస్తే సార్. నమస్తే. అంజనేయ ప్రసాద్ గారంటే మీరేనండి? ఏమిటి వెనక చూస్తున్నావు? తోకేమని ఉంది అనే? నేనే. మీ అమ్మాయి గీత పంపారు. ఓహో, అమ్మాయి గారిని ప్రేమిస్తున్నా అన్నావా? నీకెలా తెలుసు? నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. నవ్వుతావేంట్రా? వెళ్ళి ప్రోగ్రామ్ ఏర్పాట్లు చేయి. వీడికి ఎంత బిల్డప్ ఎందుకండి? ఆ డబ్బాలు తీసుకొస్తాను, ఇక్కడ ఏదో ప్రశ్న అడిగేయండి. ప్రశ్న? ఏం ప్రశ్న? మరేం ప్రశ్నలు లేకుండా ఊరకనేస్తారా పిల్లలు? మా గీతను పెళ్లి చేసుకోవాలంటే కౌన్ బనేగా గీతాపతి అని నేను అడగబోయే ప్రశ్నలకి కరెక్ట్ సమాధానాలు చెప్పాలి. ఓకే? ఓకే సార్. ఆ ఎరుపు మూత డబ్బాలో నుంచి ఒక చీటిది. అలాగే. నీ పేరేమన్నావు? ప్రేమ్ కుమార్ సార్. చాలా చక్కటి పేరు. ప్రేమ్ కుమార్ సార్. నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదూ? అవును సార్. పోటీలో పాల్గొని విజేతమై తిరిగి రమ్మని మా అమ్మాయి పంపించింది, అవునా? అవును సార్. అడగండి, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలను. అదే ఓవర్ యాక్షన్ అంటే. నేను అడుగుతాగా ప్రశ్న. సారీ మిస్టర్ ప్రేమ్ కుమార్, నీకు ప్రశ్న కాదు, ఒక చిన్న యాక్షన్ పార్ట్ వచ్చింది. ఆ పని నువ్వు పూర్తి చేస్తే నువ్వు విజయుడు అయినట్టే. ఓకే? ఓకే, రెడీ సార్. అసెంబ్లీలో ఉన్న గాంధీ గారి విగ్రహానికి ఎరుపు రంగు పూసి రావాలి. గాంధీ గారి విగ్రహానికి ఎరుపు రంగు పూయాలా? ఓకే, పని పూర్తి చేసుకుని విజేతగా వస్తాను. ఎరుపు రంగు మోత వచ్చినప్పుడే అనుకున్నాను, పాపం అయిపోయాడు. ఆ కుర్రవాడి పరిస్థితి ఏమవుతుందో చూసే లోపు చిన్న కమర్షియల్ బ్రేక్. ప్లీజ్ డోంట్ గో అవే. ఈ మాణిక్యం ఎక్కడ దొరికిందండి బాబు? అనవసరంగా ఈ ఫోన్ నెంబర్ ఇచ్చి మన ప్యానాలు తోడేస్తుంది. హలో హలో, వెల్కమ్ టు ది మెంటల్ హాస్పిటల్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను మెంటల్ హాస్పిటల్ నుంచే మాట్లాడుతున్నా. మెంటల్ హాస్పిటల్ నుంచే మాట్లాడుతున్నావా? అవునండి. ఎవరు కావాలి? మాణిక్యం కావాలి. మాణిక్యం కావాలా? మెంట్లో కూడా మాణిక్యమే కావాలండి. ఆవిడైతే ట్రీట్మెంట్ బాగా ఇస్తుందట. మాణిక్యం. హాయ్, గుడ్ మార్నింగ్. నా గురించి ఏదైనా ఫోన్ వచ్చిందా? ఫోను యాక వచ్చిన చెప్పండి సార్. మాణిక్యం, నువ్వు వంట బాగా చేస్తావని నిన్ను పెట్టుకున్నా. నీకు ఇన్ని కనెక్షన్స్ ఉంటాయని నాకేం తెలుసు? కరెంట్ పోయినప్పుడు కరెంట్ ఆఫీస్ కూడా ఇన్ని ఫోన్లు రావు. సారీ, నాకు నా అసిస్టెంట్లు, నా ఫ్రెండ్స్, నా ఎనిమీస్ అంతా రింగ్ చేస్తుంటారు. నాదో పెద్ద సర్కిల్. పాపం, చిన్న వయసు పెద్ద సర్కిల్. మనకెందుకు రా బాధ? చూస్తావే, ఎత్తుకో. హలో, 1 minute. మీరెవరినైనా గాంధీ విగ్రహానికి రంగేమని చెప్పారా? అవును, నువ్వెందుకు మెలికలు తిరుగుతున్నావు? ఆ పార్టీని పోలీసులు అరెస్ట్ చేశారంట. చూస్తావరా, నువ్వు వెళ్ళి ఆ పుస్తకంలో నుంచి ప్రేమ కుమార్ పేరు కొట్టేసే. వెళ్ళి పడితే కడుపు మండిపోతుంది. ఓ ఒంటేజ్ పండు.